మన టీమిండియా సౌత్ ఆఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయాక మన వాళ్ళ నెట్ రన్ రేట్ ఎంతో తెలుసా? -3.8లోకి వెళ్ళింది. ఇప్పుడు మన వాళ్ళు సెమీస్ క్వాలిఫై అవుతారో లేదో చూడాలి. ముందుగా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ విషయానికి వస్తే మన వాళ్ళు అనూహ్యంగా చాలా ఘోరంగా విఫలమయ్యారు. టాప్ ఆర్డర్ మొత్తం చేతులెత్తేసింది. సౌత్ ఆఫ్రికా బౌలర్లు పక్కా ప్లానింగ్ తో బరిలోకి దిగారు. ముఖ్యంగా అవుట్ సైడ్ ఆఫ్ బంతులు వేసి మన బ్యాటర్లను బాగా ఇబ్బంది పెట్టారు. దానికి తోడు మన వాళ్ళ షార్ట్ సెలక్షన్ కూడా అస్సలు బాగోలేదు. అనవసరమైన షాట్స్ కు పోయి వికెట్లు సమర్పించుకున్నారు. ఇప్పుడు మన టీమిండియా సెమీస్ కి వెళ్లే అవకాశాలు ఇంకా ఉన్నాయి. కాకపోతే కింద ఈక్వేషన్స్ వర్కౌట్ అవ్వాలి. అవి ఏమిటంటే, ఫస్ట్ మన టీమిండియా తర్వాతి 2 మ్యాచ్ల్లో ఖచ్చితంగా, అది కూడా భారీ తేడాతో గెలవాలి. రెండవది వెస్టిండీస్ మరియు జింబాబ్వేల మధ్య జరిగే మ్యాచ్ లో గెలిచిన జట్టు ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాతో జరిగే మ్యాచ్ లో ఖచ్చితంగా ఓడిపోవాలి. మూడవది అలాగే సౌత్ ఆఫ్రికా తమ తదుపరి 2 మ్యాచ్ల్లో విజయం సాధించాలి. నాలుగోది అప్పుడు మన టీమిండియా చివరి మ్యాచ్ లో వెస్టిండీస్ తో ఆడే సమయానికి నెట్ రన్ రేట్ సమీకరణాలు ఎలా ఉన్నాయో చూసుకుని ఆ లెక్కల ప్రకారం మన వాళ్ళు అటాకింగ్ గేమ్ ఆడి గెలవాలి. అప్పుడు మాత్రమే మనం సెమీస్ కి క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది.